బియ్యం భూ కబ్జా మాఫియా ప్రభుత్వానికి సవాల్ విసురుతోందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అన్నింటినీ అరికడతామని చెప్పారు. మంత్రివర్గ సమావేశం తర్వాత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి. కాకినాడ పోర్టును, కాకినాడ సెజ్ను లాగేసుకుని 41% కేవీ రావు, 59% అరబిందో వాళ్లు తీసుకున్నారన్నారు. ఆస్తులను లాగేసుకోవడం రాష్ట్రంలో కొత్త ట్రెండ్లా మారిందన్నారు. వ్యవస్థలను కూడా డ్యామేజ్ చేశారన్నారు. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత 5 ఏళ్లలో నిర్మించిన ఇళ్ల రద్దుపై కూడా నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. ఐటీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పాలసీ, ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్, ఏపీ మారిటైమ్ పాలసీకి ఆమోదం తెలిపింది. పులివెందుల డోన్ తాగునీటి ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. సమీకృత పర్యాటక పాలసీ 2024-29కి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024-29 స్పోర్ట్స్ పాలసీలో మార్పు చేర్పులను మంత్రివర్గం ఆమోదించింది. అమరావతి నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి నారాయణ. సీఈలతో వేసిన కమిటీ ద్వారా గత టెండర్లు రద్దు చేశామన్నారు. న్యాయపరమైన అంశాలు దాటుకుని ఈ నెలాఖరులోగా కొత్త టెండరింగ్ పూర్తవుతుందని చెప్పారు నారాయణ. దానిలో రోడ్లు కావచ్చు, రోడ్లలో ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్, అదేవిధంగా లేఅవుట్ రోడ్స్, అదేవిధంగా 3600 బిల్డింగ్స్, ఇవన్నీ కూడా యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళా వాటికి టెండర్ పిలవటానికి అధికారులు 18 వర్షని 11,471 కోట్లతో 11,470 కోట్లతో యాక్చువల్గా ఎస్టిమేషన్ వేశారు. నేను అథారిటీకి పెట్టారు, అథారిటీ అప్రూవ్ చేసింది. ఇవాళ క్యాబినెట్కి పెడితే క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. హైదరాబాద్ అభివృద్ధికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలన విజయోత్సవాల వేదికపైనే సబ్ కమిటీని ప్రకటించారు. అఖిలపక్షం కూడా ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలేంటో బీఆర్ఎస్, బీజేపీలు ఇవ్వాలన్నారు. అంతకుముందు ఎన్టీఆర్ మార్గ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్లో హైదరాబాద్ రైజింగ్ వేడుకలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా వర్చువల్గా ప్రారంభించారు ముఖ్యమంత్రి. అరంఘర్ జూ పార్క్ ఫ్లైఓవర్ను ప్రారంభించారు. 6 ఎస్టీపీలు కూడా ప్రారంభించారు. జీహెచ్ఎంసీలో 150 కోట్లతో సుందరీకరణ పనులను కూడా ప్రారంభిస్తారు. నేను మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, శ్రీధర్ బాబు గారికి, పొన్నం గారికి, ఈ ముగ్గురితోని నేను ఒక మంత్రివర్గ ఉపసంఘం వేస్తున్న ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులారా రాసుకోండి. అఖిలపక్ష సమావేశాన్ని మా ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి చర్చించండి. బీజేపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా మీరు ఏం పాలసీ నగరాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ నిధులకు తీసుకొస్తారో అఖిలపక్ష సమావేశాన్ని ఈ వేదిక మీద నుంచి మా ఉప ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మిమ్మల్ని అఫీషియల్లీ క్యాబినెట్ సబ్ కమిటీ కింద, క్యాబినెట్ సబ్ కమిటీ మినిస్టర్స్గా వీరి ముగ్గురిని నేను నియమిస్తున్న ఈ వేదిక మీద నుంచి నేను ఆదేశాలు ఇస్తున్న చీఫ్ సెక్రటరీ గారికి. తక్షణమే ఈ ఆర్డర్ రిలీజ్ చేయండి. వారు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. మొదట బీజేపీ వాళ్ళు వాళ్ళ ప్రతిపాదన తేండి, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు తేండి. అదేవిధంగా తెలంగాణను అభివృద్ధి చేయాలనుకున్న మేధావులు కూడా మీరు సూచనలు ఇవ్వండి. సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా భవిష్యత్ కార్యాచరణను మనం నిర్ణయించుకుందాం. హైదరాబాద్లో మూసీ నదిని జీవనదిగా మార్చాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయిస్తే బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ను కదల్చలేమనే భయం బీఆర్ఎస్కు పట్టుకుందని, అందుకే కుట్ర చేసి ప్రజలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. మూసీ రిజర్వేషన్ జరిగితే, గోదావరి నీళ్ళని తీసుకొచ్చి మూసీలో ప్రవహింపజేస్తే, అక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఆరోగ్యకరమైన జీవితం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఏమి కదల్చలేము అనేటువంటి ఒక భయంతో ఏదో రకంగా దీనిపైన బురద జల్లి ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కుట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీ వారి సోషల్ మీడియాను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ తొలగిస్తా ఉన్నారు. ఇది అన్యాయమని నానా. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ను సీజ్ చేసింది.
ఆ ఓడలో ఉన్న బియ్యం పీడీఎస్ బియ్యమా కాదా అన్నది తేల్చడం కోసం కమిటీని వేశారు. 5 శాఖల అధికారులతో కలిపి మల్టీ డిసిప్లినరీ కమిటీని కలెక్టర్ ఫామ్ చేశారు. రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై, పోర్ట్, కస్టమ్స్ అధికారులతో టీం ఏర్పాటు చేశారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపులో అధికారుల వైఫల్యం ఉందన్న కలెక్టర్ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. గోడౌన్ నుంచి ఓడ వరకు సరకు ఎలా వచ్చిందన్నది తేలాలన్నారు. కాకినాడ పోర్ట్ నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందన్న ఆరోపణలతో కస్టమ్స్ అధికారులు ఒక క్లారిటీ ఇచ్చారు. ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని ధృవీకరించడంలో తమ పాత్ర ఉండదని తెలిపారు. పోర్ట్లోకి బియ్యం వచ్చిన తర్వాతే కస్టమ్స్ బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు. రేషన్ బియ్యం అని అనుమానం ఉంటే ఎగుమతిదారులే లోడ్ ఆపేయాలని అన్నారు. సీజ్ ద షిప్ అంశంలో అన్ని శాఖలు ఉన్నాయని అన్నారు మంత్రి పార్థసారథి. కేంద్రంతో సంప్రదించిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. కాకినాడ పోర్టులో సార్టిక్ మెషిన్లు పెట్టింది రేషన్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసేందుకని అనుకోలేదన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు సీరియస్గా తీసుకున్నారని, ఖచ్చితంగా చర్యలు ఉంటాయన్నారు మంత్రి పార్థసారథి. సీజ్ ది షిప్ లో కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే కాదు, కేంద్ర ప్రభుత్వం అన్ని ఉన్నాయి. తప్పుకోకుండా కేంద్ర ప్రభుత్వం సంప్రదించి వాటి మీద చర్యలు తీసుకుంటారు. పేదవాళ్ళందరికీ కూడా మంచి సాటిక్ బియ్యం ఇస్తాను అనుకున్నాం కాదు, ఈ బియ్యాన్ని అంతా తీసుకెళ్లి కేవలం కాకినాడ పోర్టు పరిసర ప్రాంతాలను సార్టెక్ చేసేసి చక్కగా నైస్గా చేసి వాటిని ఎగుమతి చేసే సౌత్ ఆఫ్రికాకు ఎక్కడెక్కడ చేస్తారో అని తెలియదు. సో దీని మీద తప్పుకోకుండా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రీతమ ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా సీరియస్ గా తీసుకున్నారు. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా సీరియస్ గా ఆలోచించారు. ఇరిగేషన్ పై సమీక్షలో ప్రధానంపై పోలవరం పనులపై ఆరా తీశారు సీఎం చంద్రబాబు. అనుకున్న సమయానికి పోలవరం పూర్తవ్వాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. ఒక యజ్ఞంలా తీసుకుని పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. పోలవరం పర్యటనలో భాగంగా నిర్మాణ పనుల స్కెడ్యూల్ను ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఈసీఆర్ఎఫ్ ఎలా పూర్తి చేస్తాం, ఎప్పుడు పూర్తి చేస్తాం అనేది ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఫ్రమ్ వాళ్ళు నిర్మాణం డిజైన్స్ కూడా వాళ్ళు ఆమోదించడం జరిగింది. అదేవిధంగా ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరుగుతున్నటువంటి దశలోనే ఈ యొక్క ఎర్త్కమ్ రాక్ఫీల్డ్ డ్యామ్ కూడా మరి ప్యారలల్గా సమాంతరంగా నిర్మాణం చేసేటువంటి విధంగా కూడా మరి సూత్రప్రాయంగా కూడా అంగీకారం జరిగింది. రేపు జనవరిలో నుండి ప్రారంభమయ్యేటువంటి డయాఫ్రమ్ వాల్ కానీ, లేదంటే రేపు 25లో ప్రారంభమయ్యేటువంటి ఎర్త్కమ్ రాక్ఫీల్డ్ డ్యామ్ కానీ, ఏదైతే దానికి కావాల్సినటువంటి గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ డిసెంబర్లోనే మరి పూర్తి చేస్తున్నామని చెప్పేసి ఈరోజు అధికారులు కూడా మరి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. వైసీపీ హయాంలో సోలార్ పవర్ ఒప్పందంపై జరుగుతున్న ప్రచారాన్ని లోక్సభలో తిప్పికొట్టారు ఎంపీ మిథున్ రెడ్డి. సోలార్ పవర్ విషయంలో వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. అదానీ కంపెనీతో నాటి ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఒప్పందం చేసుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే ఒప్పందం చేసుకుందన్నారు. సెకీతో అనేక రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయని, ఇందులో ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు, ఇండీ కూటమి పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయన్నారు మిథున్ రెడ్డి. 2021లో సోలార్ పవర్ యూనిట్ రేట్ ₹5.90 ఉంటే అతి తక్కువ ధర కేవలం ₹2.49 కొనడానికి ఒప్పందం జరిగిందని లోక్సభలో ప్రస్తావించారు. So there is a Telugu saying which says that eddu idindante doodani kattemannaru ani, which says that one person said a bull or an ox has given birth to a calf, the other person said go tie it without even applying his mind, sir. Same is happening, sir. Andhra Pradesh government has made a contract with SECI and it was not done with any private player or Adani or anybody, sir. I want to bring to the notice of the house. And SECI is a central government organization. SECI, it has not only made an agreement with Andhra Pradesh, several states, both NDA state, NDA ruled states, and even the India coalition ruled states. So how can there be a misdoing, sir? And that is the cost of power, which it was signed is ₹2.49. That too, it was done in 2000. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి బిల్డ్ నౌ యాప్ను తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. లబ్ధిదారుల వివరాలను ఈ యాప్లో నమోదు చేయనున్నారు. ఆ యాప్ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. లబ్ధిదారులు ఈ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించారు. లేకుంటే 10 మంది కలిపి వేలాది మందికి ఉపయోగపడే బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ స్కీము ఇద్దరికో ముగ్గురికే ఉపయోగపడే విధంగా గతసారి నడిచింది. మీరు చూసిండ్రు చాలా వరకు కూడా.
ఏ విధంగా అప్లికేషన్స్ వచ్చినాయో దానికి సరి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా చేస్తాం. అందరికీ కూడా ఎవరైతే అర్హత కలిగి ఉండి ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్కి సంబంధించిన ఏ పౌరుడైతే అప్లై చేస్తాడో దానికి ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది. ఒకటి రెవెన్యూ యంత్రాంగం దానిపైన చాలా స్పష్టంగా ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ వేగా ఈరోజు కట్టింగ్ ఎడ్ టెక్నాలజీస్ని ఈ విధంగా ఉపయోగించుకొని మరి రేపు డూప్లికేషన్ కాకుండా తప్పులు జరగకుండానే కార్యక్రమం చేపడతాం. ఏపీ సచివాలయ ప్రాంగణంలో నిర్వహించిన డ్రోన్ షోను వీక్షించారు సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రికి సంబంధించి సెక్యూరిటీ డ్రోన్పై షో నిర్వహించారు. డ్రోన్ల ప్రదర్శనను దగ్గరుండి పరిశీలించారు చంద్రబాబు. సీఎంకు సంబంధించిన కార్యక్రమాల్లో సెక్యూరిటీ ఏర్పాట్లను ఈ డ్రోన్లు పరిశీలిస్తారు. ఓడిపోవడానికి కారణమేంటనే చర్చ పార్టీలో ఉందన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ ఎంపీపీలతో సమావేశమైన సజ్జల అందరూ గట్టిగా నిలబడాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే కాదు వైసీపీని కూడా లేకుండా చేయాలని చంద్రబాబు కుట్రలు పన్నారన్నారు సజ్జల. ప్రజల కోసం మళ్లీ ముందుకు రావాల్సిన అవసరం ఉందని, శక్తి పుంజుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా స్వీప్ చేసే అవకాశం ఉందన్నారు సజ్జల. టీడీపీలో ఆళ్ల నాని చేరికకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఏలూరు జిల్లా టీడీపీ నేతలు ఆళ్ల నాని చేరికను వ్యతిరేకిస్తున్నారు. ఆయన వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్తున్నారు. గతంలో టీడీపీ నేతలను టార్గెట్ చేసి వేధించారని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆళ్ల నాని చేరికను పోస్ట్ పోన్ చేసింది టీడీపీ. ఏలూరు జిల్లా నేతలతో చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోనుంది. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో జరిగిన ఎన్కౌంటర్ బూటకపై ఎన్కౌంటర్ అంటూ పౌర హక్కుల సంఘం దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. మల్లయ్య మృతదేహాన్ని గురువారం వరకు భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. 7 మృతదేహాలు పోస్టుమార్టం పూర్తవడంతో ఆ పోస్టుమార్టం రిపోర్టులను అందజేయాలని ఆదేశించింది. మల్లయ్య మృతదేహాన్ని తప్ప మిగిలిన 6 మృతదేహాలను వాళ్ల బంధువులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. భద్రాద్రి జిల్లా సుజాతనగర్ మండలంలోని పత్తి కొనుగోలు కేంద్రం దగ్గర ఘర్షణ జరిగింది. రైతుపై దళారులు దాడి చేశారు. రేగళ్ల నుంచి డేగలమడుగు దగ్గర ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రానికి రైతు పత్తి తీసుకొచ్చాడు. ఆ సమయంలో రైతుకు గ్రామానికి చెందిన దళారులకు మధ్య వివాదం జరిగింది. రైతులపై కర్రలతో దాడి చేశారు దళారులు. రైతులపై దళారులు దాడి చేయడం 15 రోజుల్లోనే ఇది రెండో సంఘటన. పోలీసులు కూడా దళారుల తరపున మాట్లాడుతున్నారని బాధిత రైతు సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాలపై దాఖలైన పిటిషన్ విచారణ బెంచ్ నుంచి వైదొలిగారు సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా. సిఈసి, ఈసీ నియామకాలకు ఉద్దేశించిన కమిటీ నుంచి సిజేఐను మినహాయించడాన్ని వ్యతిరేకిస్తూ పిల్ దాఖలైంది. సెక్షన్ 7 అమలుపై స్టే విధించాలని ఎన్జీఓ సహా ఇతర సంస్థలు ఈ పిటిషన్ వేశాయి. ఈ పిటిషన్ సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ముందు విచారణకొచ్చింది. అయితే ఈ కేసుకు సంబంధించి జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్ గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని సీనియర్ న్యాయవాదులు గోపాల్ శంకర్ నారాయణ్, ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వాదనలను ఇప్పుడు వినలేను అంటూ బెంచ్ నుంచి వైదొలిగారు సిజేఐ. శీతాకాల విరామం తర్వాత ఈ కేసులను తదుపరి బెంచ్ విచారిస్తుందని స్పష్టం చేశారు. ఈలోగా స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్జీఓలను ఆదేశించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఇవాళ కూడా సేమ్ సీన్ కనిపించింది. 2 సభల్లోనూ ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ వ్యవహారంపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. విపక్ష సభ్యుల నినాదాలతో సభ దద్దరిల్లింది. అటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ఎంపీలు పార్లమెంట్ ముందు ఆందోళన చేశారు. ప్లకార్డులు చేతపట్టుకుని నినాదాలు చేశారు. ఇక సమావేశాలు ప్రారంభమయ్యాక సభలోనూ ఆందోళన కొనసాగించారు. అదానీ వ్యవహారంతో పాటు యూపీలోని సంభల్ అల్లర్లు, మణిపూర్ అల్లర్లపై చర్చకు పట్టుబట్టారు. ఇక ప్రతిపక్షాల ఆందోళనలతో తరచూ వాయిదా పడుతున్న ఉభయ సభలు ఇవాళ కాస్త సజావుగానే జరిగాయి. ఎంపీలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు బదులిచ్చారు. పలు బిల్లులను ప్రవేశపెట్టి చర్చించారు.
మహారాష్ట్రలో కొత్త సర్కార్ను ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ క్రమంలో నూతన సర్కారు ఏర్పాటు కోసం పరిశీలకులుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీని కమలం పెద్దలు నియమించారు. ఈ క్రమంలో విజయ్ రూపానీ ఇప్పటికే ముంబై చేరుకున్నారు. అటు మహారాష్ట్ర కేర్ టేకర్ సీఎంగా ఉన్న ఏక్నాథ్ షిండే ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన్ను పరామర్శించేందుకు మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముంబైలోని వర్షా బంగ్లాకు వెళ్లారు.